భారత్ 180 న్యూస్కి స్వాగతం. శ్రీకాకుళం పట్టణంలోని 7 రోడ్ల కూడలి వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు జస్టిస్ ఫర్ బాబాయ్ డోంట్ ఓట్ టు వైసీపీ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు గొండి శంకర్రావు, మాజీ కౌన్సిలర్ పాండ్రంగి శంకర్, క్లస్టర్ ఇన్ఛార్జి ఇప్పిలి తిరుమల, రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు బోర గోవిందరావు, మండల పార్టీ అధ్యక్షులు గొండు వెంకటరమణమూర్తి, మాజీ ఏఎంసీ చైర్మన్ ముక్కాళ్ల శ్రీను, సనినాడ సర్పంచ్ రూపా లక్ష్మీ రమణమూర్తి, మాజీ సర్పంచ్లు కొయ్యాన జగదీష్, ఎండు చిన్నారావు, టీడీపీ మహిళా నాయకురాలు పేట పద్మ, రూప భాస్కర్, తాన్ని సూరిబాబు, ఉత్తరాంధ్ర కళ్యాణరామ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు. బాబాయ్కి చనిపోయాడు కనుక జస్టిస్ ఫర్ బాబాయ్ డోంట్ ఓట్ టు వైసీపీకి ఓటేయొద్దని కూడా మేము పిలుపునిస్తున్నాం. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఇంత ఆ రోజు చనిపోయినప్పుడు మొదట గుండుకోటని కొన్ని టీవీల్లో అనౌన్స్ చేసి కొంతమంది అనౌన్స్ చేసి మళ్ళీ ఈ రోజు తను వెంటనే నరకాసుర చరిత్రను నారా చంద్రబాబు నాయుడు గారి మీద నెపం నెట్టడానికి ప్రయత్నించిన సందర్భం. అయితే సిబిఐ దీన్ని ఛేదించి దొంగలను పట్టుకునే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా సహకరించలేదు. అందువల్ల సొంత చిన్నాన్నకు కూడా హత్య జరిగితే దొంగలను పట్టలేని ముఖ్యమంత్రి ఈయన రాష్ట్రాన్ని ఏమాత్రం కాపాడగలుగుతాడు? సొంత కుటుంబం, అక్క, చెల్లి, అమ్మ వాళ్ళనే ఈయన కాపాడలేని వ్యక్తి రేపు రాష్ట్రాన్ని ఏం కాపాడుతాడని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికే రాష్ట్రం కుదేలయ్యింది. 30 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయాం. అధోగతి పాలు చేశారు. ఈ సందర్భంగా మళ్లీ ఒక్క బాబాయే కాదు, మైనారిటీలపై, ఎస్సీ ఎస్టీలపై, బీసీలపై దాడులు, ప్రశ్నించే వారిపై దాడులు, అరాచక పాలన, దీన్ని అంతమొందించాలంటే మనం వైసీపీకి ఓటేయొద్దు. బాబాయిని చంపే హంతకులను పట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రిని గద్దె దించాలి. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని మనం ఇంటికి సాగనంపాలని నేను ఈ సందర్భంగా పిలుపునిస్తూ నేను తెలియజేసుకుంటున్నాను.